కోదండరాం ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోలేకపోయిందని విమర్శించారు సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి. విమర్శల్ని ప్రభుత్వం సలహాగా స్వీకరించాల్సిందన్న జీవన్ రెడ్డి మంత్రుల మూకుమ్మడి ఎదురుదాడిని తప్పుబట్టారు. ఉద్యమ సమయంలో రాజకీయాలకు అతీతంగా జేఏసీ కన్వీనర్ గా పనిచేసిన కోదండరాం అంటే కేసీఆర్ కు ఎందుకంత భయమని ప్రశ్నించారు. ప్రభుత్వం లోపాలను ఎత్తిచూపే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందని, జేఏసీ వాస్తవాలు మాట్లాడితే సర్కార్ సహించలేకపోతోందని మండిపడ్డారు జీవన్. ఆనాడు రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి జేఏసీ కన్వీనర్ గా కోదండరాం గారు ఇలా రాష్ట్ర నిర్మాణంలో ప్రభుత్వం ఏదైతుందో క్రియాశీలకంగా వ్యవహరించలేకపోతుంది అనేటువంటి ఒక భావన వ్యక్తం చేసిన తరుణంలో యావత్ మంత్రిమండలి అదేదో మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయంగా కోదండరాం గారి వ్యాఖ్యలను మరి ఎందుకు అంత ఉలిక్కి పడుతున్నో కతే అర్థం కావటం లేదని చెప్పంటాను నేను. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉండి కూడా రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత దృష్ట్యా జేఏసీలో భాగస్వామ్యమే. మరి ఆనాడు కోదండరాం గారిని ఏదైతుందో జేఏసీ కన్వీనర్ గా వారైతే రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పోవడంతో పాటుగా వీళ్ళ కోదండరాం గారు ఏదైతుందో జేఏసీ కన్వీనర్ గా ఆనాడు వారి సకల జనుల సమ్మె వీళ్ళ కేంద్రం తిరిగి ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే విధంగా ప్రభావితం చేసింది. ఒక విధంగా చేసి ఇచ్చిన సకల జనుల సమ్మె పిలుపుకు అనుగుణంగా ప్రభావితమైందని చెప్పక తప్పదంటున్నా. సకల జనుల సమ్మెలో కేవలం ఉద్యోగస్తులే కాదు, ప్రజా సంఘాలు గ్రామాన్ని ఏదైతుందో వంట వార్పులతో ప్రజా జీవన్ను స్తంభింపజేయడం జరిగిందని చెప్పంట. ఇది వాస్తవం, నేను ఎవరు కూడా కాదని లేరు. కేసీఆర్ గారు ఏదైతుందో ఆయన రాజకీయ పార్టీ ఏర్పరిచిన నాడు కూడా అని చెప్పింది ఏంటి, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కేవలం ఒక ఉద్యమ పార్టీ మాత్రమే. అంటే నిజంగా అంటే కోదండరాం ఏదైతుందో ఈ తెలంగాణ పౌరుడు కాదా? కోదండరాం గారు ఏదైతున్నదో ఉద్యమ నేత పక్కన పెట్టిన ఆయన ఉద్యమించిందా లేదా అది ప్రజలకు తెలుసు. కానీ ఆయన ఒక తెలంగాణ పౌరుడు కాదా అని చెప్పంటున్నా. ఒక తెలంగాణ పౌరుడిగా ఇవాళ ప్రభుత్వం ఏదైతుందో ఈ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా స్పందించలేకపోతున్నది.